హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం పాయా సూప్ చేయబోతున్నాం. ఇలా వేడి వేడి పాయా సూప్లో బ్రెడ్ కానీ చపాతీ కానీ వేసుకొని తింటే ఉంటుంది. ఆహా, ఫుల్ మజా కదా. ఓల్ గరం మసాలా అండి. దీంట్లో మిరియాలు, పెద్ద ఇలాచీ వేసేయండి. ఒక ఆనియన్, పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, శుభ్రంగా కడిగి పెట్టిన కాళ్ళు అండి పాయ, అది కూడా వేసేయండి. టేస్ట్కు తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా కొత్తిమీర వేసి మొత్తం అంతా కలిపేయండి. ఒక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత హాఫ్ నిమ్మకాయ అండి, హాఫ్ నిమ్మకాయ వేసి కలిపేయండి. పాయ ఉడకడానికి వాటర్ అండి కొద్దిగా ఎక్కువనే పడుతుంది. వాటర్ వేసేసి చక్కగా ఒక 20 విజిల్స్ అయితే పెట్టేయండి. ఇప్పుడు ఉడికింది కదా, పాయ ముక్కలు తీసి పక్కన పెట్టండి. అదే సూప్లో మీకు ఎంత కావాలో అంత వాటర్ వేయండి. కొద్దిగా ముక్కలు కూడా సన్నగా తరిమి వేసేయండి. ఇది ఫ్రైడ్ ఆనియన్స్, పెరుగు, కొంచెం పచ్చిమిర్చి, మిరియాలు కలిపి పేస్ట్ చేసిందండి. అది కూడా వేసేయండి. ఇప్పుడు చక్కగా మరిగినప్పుడు కొంచెం గరం మసాలా వేసేయండి. ఇలా సూప్ అంతా బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు పక్కన పెట్టుకున్న పాయ ముక్కల్ని వేసేయండి. వేసేసి ఒక 2 మినిట్స్ అనేది బాయిల్ అవ్వనివ్వండి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసేయండి, కొత్తిమీర వేసేయండి. సర్వ్ చేసుకోండి. వేడి వేడిగా ఉన్నప్పుడు చపాతీ కానీ నాన్ కానీ సూపర్గా ఉంటుంది. నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి.